ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో వరద తుఫాను వచ్చింది. కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాల పంట పంట నష్టం వచ్చింది. ప్రాణ నష్టం కూడా జరిగింది, ఆస్తి నష్టం కూడా జరిగింది. చాలా దురదృష్టం. గత 5 వారం రోజుల ముందు ఒక పక్క వరద తుఫాను వచ్చినప్పటికీ, నష్టం జరుగుతున్నప్పటికీ కూడా సకాలంలో అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని స్పందించకపోవడం వల్ల ఎంతో తీవ్ర నష్టం జరిగింది. ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా కూడా ప్రభుత్వానికి తెలియచెప్పాం. ముఖ్యమంత్రి గారు, మీరు మీ మంత్రులు ఏం చేస్తారో మాకు తెలియదు, మీరు వెళ్ళండి, చూడండి, సహాయాన్ని అర్థిస్తున్నారు, ప్రజలకు వచ్చి ఆదుకోండి అని చెప్పడం జరిగింది. ఎట్టికాలకి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. నిన్న మొన్న మీ పత్రికలో చూసాం, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వానికి మరి నిమ్మకు నీరెత్తినట్టు ఉంది, చేమ కుట్టినట్టు కూడా లేదు. ఎంతసేపు ఆర్భాటం కోసం, వారు ప్రచారాల కోసం అక్కడ పోయి అధికారుల మీద అదమాయిస్తున్నారు, నిందిస్తున్నారు తప్ప ప్రజలకు వచ్చి సహాయం మాత్రం అందడంలో అరకొరగా ఉంది. ఎక్కడ కూడా సహాయం అందట్లేదు. అసలు ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ఉన్నతాధికారుల్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది ఈ దేశంలో. తుఫాన్లు ఎప్పుడు వస్తున్నాయి, ఏ తీవ్రతతో వస్తుంది, దానివల్ల ఎంతవరకు నష్టం వస్తుంది, ఏ ప్రాంతాల్లో వస్తుంది అనేది ముందస్తుగా మనం తెలియజెప్పుతున్నాం. మనం కూడా ప్రజలకు చెప్తున్నాం. దానికి తగ్గట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏ విధంగా మనం దాన్ని ఆదుకోవాలి, ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలనేది మన దగ్గర మాన్యువల్స్ కూడా ఉన్నాయి. మన తుఫాను వస్తున్నప్పుడు తెలిసినప్పుడు దానికి తగ్గట్టు, అవసరాలకు తగ్గట్టు నిత్యావసర సరుకుల్ని ఆయా ప్రాంతాల్లో నిల్వలు ఉంచుకోవాలని అవసరం ఉందా లేదా అని అడుగుతున్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, అందరికీ వచ్చే మన సంతోషం. ఇది ఇవాళ కాదు, గత ప్రభుత్వాల్లో కూడా జరిగినాయి. కానీ దానికి తగ్గట్టు నిల్వలు అక్కడ ఉండాలి కదా. మంత్రి గారు వచ్చి వెళ్తున్నారు, ఈ రేషన్ డిపోలో వచ్చి బియ్యం లేవు, ఈ రేషన్ డిపోలో వచ్చి నూనె లేదు, ఈ రేషన్ డిపోలో వచ్చి మరి పప్పు లేదు, ఉప్పు లేదని చెప్తే అధికారుల మీద వచ్చి అదమాయిస్తున్నారు. అసలు ముందస్తుగా దీని మీద వచ్చి మీరు ఎక్కడే సమీక్ష చేశారా? ఆయా ప్రాంతాల్లో అధికారులకు ఆదేశాలు ఇచ్చారా? ఆయా ప్రాంతాల్లో అధికారులు, ఉన్నతాధికారులకు వచ్చి ఇన్ఛార్జిగా నియమించారా? వాళ్ళని పర్యవేక్షణ చేయమని చెప్పి ఎవరినైనా మీరు ఇచ్చినా మేము ఉందా? మేమైతే ఎక్కడ పత్రికలో చూడలే. ఎక్కడ దానికి తగ్గట్లు ఆధారాలు కూడా, ప్రభుత్వ ఆదేశాలు కూడా ఎక్కడా లేవు. ఇది దురదృష్టం. ఈ ప్రభుత్వ పనితీరు ఈ విధంగా ఉంది, గవర్నెన్స్ ఈ విధంగా ఉంది. ఒక పక్క వచ్చి మంత్రులు వచ్చి అధికారుల మీద, ముఖ్యమంత్రి వచ్చి అధికారుల మీద అదమాయిషీ చేస్తూ అదిలిస్తున్నారు. మరి అధికారుల తాలూకా మరి రిజిస్ట్రేషన్ నాయకులు చూస్తుంటే సాక్షాత్తు నేను పత్రికలో చూశాను. రెవెన్యూకి సంబంధించిన ఆ నాయకుడు వెంకటేశ్వర్లు గారు అనే అతను ఒక పత్రికలో చూస్తే ఆయన ఏం చెప్తున్నారంటే, తుఫాను సంబంధించిన సహాయ కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడైతే రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయో వాటి తగ్గట్టు నిధులు వచ్చి వారు వచ్చి కేటాయింపులు చేయట్లేదు. నిధులు లేకపోవడం వల్ల మేము బయట నుంచి అప్పులు తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇదే నిజమైతే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఏదైనప్పటికీ కూడా ఇప్పటికైనా ప్రభుత్వం మీరు ఏదైతే మాటలు చెప్తున్నారో అవి చేతలు ఇచ్చేటట్లు బాధ్యతగా ఆయా ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేయాలని మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పూర్తిగా సహాయ కార్యక్రమంలో వైఫల్యం చెందింది, చేతులెత్తేసింది ప్రభుత్వం. దురదృష్టం. ఒక పక్క అధిక వర్షాల వల్ల పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో, మన కృష్ణా డెల్టా కింద అయితే అనావృష్టితో కొంతవరకు మన పంటలు కూడా వేసుకోలే పరిస్థితి.
అటు డెల్టా ప్రాంత అక్కడ కోస్తా ప్రాంతం సంబంధించి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పంట చేతికి వస్తున్న తరుణంలో అధిక వర్షాలు వచ్చాయి. ఇప్పుడు కోతలు కోస్తున్న నేపథ్యం. ఈ పంటల వల్ల వచ్చి తడిచిపోయిన పరిస్థితి, ధాన్యం రంగు మారుతున్న పరిస్థితి, రైతాంగం ఎంతో ఆందోళన చెందుతున్నారు. కొంతపాటి పోయినప్పటికి కూడా చేతికి వస్తున్న పంటని మరి దీన్ని కొనే నాదులు కావాలి. ఈ ప్రభుత్వం గత సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు వస్తే పూర్తిగా రైతులకు వచ్చి నిరాశ నిస్పృహతో ఉండిపోయినారు. ఏ ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై మీరు కొంటారా, సివిల్ సప్లైస్ ద్వారా కొంటారా, లేదంటే మరి మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి కొన్ని ఎఫ్సిఐ ద్వారా కొనిపిస్తారా, ఏం చేస్తారో రంగుమారిన ధాన్యాన్ని ఏదైతే ప్రభుత్వ మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకి అవన్నీ కూడా సేకరించాలని చెప్పని ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. రైతుల పట్ల మీకు చిన్నచూపు ఉంది, రైతుల పట్ల మీకు అశ్రద్ధ ఉంది. కానీ దయచేసి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ చిన్నచూపుని అశ్రద్ధని పక్కన పెట్టండి. రైతు మన సోదరుడుగా, రైతే ఈ దేశానికి వెన్నెముకగా మరి మీరు భావించి ఏదైతే మీ నానుడి పూర్వం ఉందో వ్యవసాయం సొంత దండగానే మాటని పక్కన పెట్టి వ్యవసాయమే దేశాన్ని పట్టుకొమ్మగా ఎంచి మరి రైతును ఆదుకోవాలని చెప్పని ఆ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పని ఇవాళ ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకో విషయానికి వస్తే నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ నిన్న కూర్చుంది. ఎన్నికల ప్రణాళికలో చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మేము రెగ్యులేట్ చేస్తాము ఈ ప్రభుత్వ అధికారంలోకి వస్తాయని చెప్పారు. నిన్నటి రోజున సబ్ కమిటీ కూర్చొని ఆర్థిక మంత్రి నేతృత్వంలో వారు ఇచ్చిన ప్రకటన చూస్తుంటే అందరికీ నిరాశ నిస్పృహ వచ్చింది. ప్రభుత్వం తాలూకా మోసపూరితమైన మాటల్ని అందరికీ వాళ్ళు గుర్తొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నైజం తెలుసు అందరికీ. ఇచ్చిన మాట అవసరం వచ్చినప్పుడే అవసరమైన మాట అవసరం దాటిపోయిన తర్వాత వాటిని పక్కతో పెట్టడం అనేది పూర్వం ఉన్న సామెతలాగా ఏరు దాటుతున్నప్పుడు చేటి మల్లప్ప ఏరు దాటిపోయిన తర్వాత పోరా మల్లప్ప అనేటట్టు బోడి మల్లప్ప అనేటట్లు ఆయన తాలూకా నానుడి. అది మళ్ళీ ఆయన తెలుగుదోస్తున్నారు. ఆయన సమయం అయిపోయింది. ఎన్నికలప్పుడు మాట చెప్పాడు. ఈరోజు వచ్చి ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళ గురించి రెగ్యులేషన్ కాకుండా రెగ్యులేట్ చేస్తారట. రెగ్యులేషన్ చేస్తున్నామనే పదాన్ని వాడుతున్నారు. ఇంగ్లీష్లో ఉన్న వారికున్న పరిజ్ఞానాన్ని పరిభాషని తీసుకొస్తున్నారు. కనీస వేతనం 13,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంటే 8,000 రూపాయలుగా మరి నిర్ధారిస్తున్నారు. ఇది మోసం కాదని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఇది మాయా దగా కాదని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. మరి వారిని అందరికీ కూడా రెగ్యులేట్ చేస్తాము, మీ తాలూకా ఉద్యోగాలు కంప్లీట్ చేస్తాము, మీకు మరి అవుట్ సోర్సింగ్ వచ్చి కాంట్రాక్ట్ చేస్తాము, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కంప్లీట్ చేస్తామన్న ఈ ప్రభుత్వం మరి ఏం చేసిందని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి వెంటనే వారికి ఏదైతే మీరు ఎన్నికల్లో మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మీ ఎన్నికల ప్రణాళిక ప్రకారం ఆ కార్యక్రమాన్ని నిర్ధారించాలి. వాళ్ళందరికీ కూడా రెగ్యులేట్ చేయాలని చెప్పి మరి పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా కూడా కదా ఎన్నికలు ఎప్పుడైనా సరే వరదలు వచ్చినప్పుడు ముందస్తుగా ప్రభుత్వం ముందు కళ్ళు తెరిచి ముందు అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ కార్యక్రమాలను అధికారులు ప్రభుత్వం చేయాలి. వారు విస్మరించినప్పుడు మేము చెప్పి రేపటి నుంచి మేము వెళ్తున్నామని చెప్తే ఆ అర్ధరాత్రి వాళ్ళు బయలుదేరారు, మర్నాడు మేము బయలుదేరాం. వారికంటే ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, హెలికాప్టర్లు ఉంటాయి, పరిగెడతారు, వారికి కావాల్సిన అన్నీ వస్తాయి. వాళ్ళ ప్రభుత్వం బాధ్యత అది. వాళ్ళు గుర్తుగా కార్యక్రమం చేయాలి. వెంటనే మా వెనకాల మేము వెళ్తాం. మేము వెళ్ళలేదే, మా నాయకుడు ఇప్పటికొచ్చి అక్కడే ఉన్నాడే. నిన్న మొన్న మీ పత్రికలో మీ టీవీలో కనిపిస్తున్నదే. మేము రిపీటెడ్గా జరుగుతున్న వైఫల్యాన్ని ఏ ప్రభుత్వం ఏం చేయాలని చెప్పి మేము చెప్పుకొస్తున్నామే. అక్కడ వరదలు వస్తుంటే ఆయన విశాఖపట్నంలోను ఇక్కడ విజయవాడలోను మలేషియా వాళ్ళతో చైనా వాళ్ళతో మీటింగ్లు పెట్టుకుంటున్నప్పుడు ఆ రోజు చెప్పారు ఇక్కడ వరదలు వస్తుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోరండి, ఓ రోజు ఇక్కడ ఉంటారు, మీరు వెళ్ళండి ముఖ్యమంత్రి గారిని చెప్పామే ఆ రోజు మా పార్టీ తరఫున.
రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, ఆయన పర్యటిస్తున్నారు, అందరికీ భరోసా ఇస్తున్నారు అని చెప్పామే. అసలు నాకు అర్థమైన విషయం ఏంటంటే, నిత్యావసర సరుకులు వచ్చి కనీసం ఆయా వరద ప్రాంతాల్లో, ఆయా రేషన్ షాపుల్లో, ఆయా గ్రామాల్లో నిల్వ ఉంచుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈరోజు చూస్తుంటే. ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం అండి, తెలియదు అనుకోవడానికి. నా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారని చెప్తాడే. అంతకుముందు మరి గత ఇంకో పార్టీలో మంత్రిగా నిర్వర్తించారే. ప్రభుత్వం తాలూ కార్యాచరణ తెలుసు. ఇక ఇంకో విషయాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం, భాగస్వామ్య పక్షాలు రెండు కూడా. కేంద్రంలో కూడా భాగస్వామ్య పక్షం తెలుగుదేశం పార్టీ. విశాఖపట్నంలో ప్రకృతి వైవిధ్యం పెద్ద తుఫాన్ వచ్చింది, తుఫాన్ వచ్చింది. వస్తే ఆ రోజు మన ప్రభుత్వం అయితే ముందు దాగాని సుమారు 30,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పింది. ప్రధానమంత్రి గారు వచ్చారు, ఆయన వచ్చి 1000 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. మన ప్రభుత్వం అయితే 3,000 కోట్ల రూపాయలు అధికారికంగా కావాలని కోరడం జరిగింది. ప్రధానమంత్రి గారు వచ్చి 1000 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. కానీ లెక్కల్లో చూస్తే 150 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటికొచ్చి హుదూద్ తుఫాను తాలూకా సంబంధించిన డబ్బు వచ్చింది, నిధులు వచ్చాయని చెప్తున్నారు. ఎందుకు ఈ వివక్షతను అడుగుతున్నాం. మరి మీ భాగస్వామ్య పక్షమే కదా, మరి కేంద్రం నుంచి ఎందుకు నిధులు తెచ్చుకోలేకపోతున్నారని అడుగుతున్నాం. మీకున్న మగమాట ఏంటి అని అడుగుతున్నాం. ఎందుకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలని అడుగుతున్నాం. ఈరోజు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తుఫాన్ వచ్చింది. కేంద్ర మంత్రి గారు కూడా, ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రి కూడా పర్యటించారు. ప్రధానమంత్రి గారి కార్యాలయానికి ఇప్పటికే నేను మాట్లాడానని కేంద్ర మంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సుమారు 1000 కోట్ల రూపాయలు కావాలని చెప్పని ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది మన రాష్ట్రం తరఫున. ఇప్పటికొచ్చి 1 రూపాయి కూడా కేంద్రం వచ్చి ప్రకటన చేయలేదు, విడుదల చేయలేదు. పక్కనున్న రాష్ట్రానికి 990 కోట్ల రూపాయలని, 930 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది. ఇవాళ అదే కేంద్ర మంత్రి చెప్తున్నారు, గత తుఫానుకి ఇచ్చిన నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదు, అందుకే మేము వచ్చి వారికి ఇవ్వలేదని చెప్తున్నారు. ఏది వాస్తవం అని అడుగుతున్నాం. ఎందుకు అశ్రద్ధ, ఎందుకు నిర్లక్ష్యమని అడుగుతున్నాం. అసలు మీరు భాగస్వామ్య పక్షమేనా, లేకపోతే ఏమైనా రెండు పక్షాల మధ్య ఏదైనా మీకు వైషమ్యాలు ఉన్నాయని అడుగుతున్నాం. ఒకవేళ ఉంటే దయచేసి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మీరు అనుకుంటే అవి పక్కన పెట్టండి. ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఇవాళ కేంద్రానికి ఉంది. తెలుగుదేశం పార్టీని చూసి కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చూసి మీరు ఇవ్వండి. దయచేసి పడుతున్న ఇబ్బందులు చూసి మీరు సాయం చేయండి. ఉదాహరణగా వ్యక్తిగత పోకడలు చూసి కాదు మేము అడుగుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా మేము అర్థిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాన్ని, పడుతున్న ఇబ్బందుల్ని, ఈ ప్రకృతి వైపరీత్యాలకి దయచేసి ఉదాహరణగా కేంద్రం సాయం చేయాలని. ఓ పక్క వచ్చి అనావృష్టితో కరువు ఏర్పాటైంది. కరువు మండలాలు ప్రకటించారు, కానీ ఇప్పుడు వచ్చి కేంద్రానికి వచ్చి పంపలేదని చెప్పని సాక్షాత్తు సంబంధిత మంత్రి చెప్తున్నారు. దానికి సంబంధించిన మంత్రి ప్రభుత్వం తాలూకా పరిపాలన విధానం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఇవాళ వచ్చి అతివృష్టితో అధిక వర్షంతో మరి ఒక పక్క తుఫానులతో ఇవాళ అతలాకుతమవుతుంది. అధిక వర్షపాతంతో పంట చేతికొస్తున్న నేపథ్యంలో అవి తడిచి మొద్దాయి ధాన్యం రంగు మారి కొనే నాదులు లేపిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో. మాటలు కాదు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని పెద్దల్ని డిమాండ్ చేస్తున్నాం. మాటలొద్దు, చేతలు కావాలి మాకు.
పనిలో చూపెట్టండి మీ పనితనాన్ని.